హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు లేకుండానే చాలా రుచిగా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా ఇడ్లీలోకైనా దోశలోకైనా టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా కనుక చట్నీని ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, ఇడ్లీలైనా దోశలైనా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ కూడా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 ఇంచు వరకు అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని జస్ట్ మనకి ఈ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారకూడదు అనమాట. జస్ట్ కొంచెం మెత్తగా అయ్యి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్గా అయితే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పుని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది అనమాట. 1/2 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో ఇడ్లీకి అయితే చట్నీ ఇలా కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అదే దోశలకు అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న తాలింపుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని నేను ఇక్కడ వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా మిక్సీ జార్లో అదేవిధంగా గ్రైండర్లో మెత్తటి ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ 2 లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి, వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రతిరోజు ఒకే చట్నీ తినకుండా ఇలా రకరకాలుగా చట్నీలు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ఇడ్లీ దోశలు పెట్టినా కానీ హ్యాపీగా తినేస్తారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.